మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది గమనించాలి. వాటిని సాహిత్యపరమైన ఆధారాలు లేదా లిటరరీ ఎవిడెన్స్ అని అంటాం. ఎప్పుడైనా కానీ చరిత్రలో ఆధారాల నుంచి కన్ఫామ్ గా మాట్లాడుతూ ఉంటాం. రైట్, కన్ఫామ్ గా మొన్న గ్రూప్ 2లో వచ్చింది, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో కూడా రావడం జరిగింది. మౌర్యుల యొక్క చరిత్రకు ఆధారాలను చూసేటప్పుడు విదేశీ రచనలు ఏమున్నాయి, స్వదేశీ రచనలు ఏమున్నాయి, కాయిన్స్ ఏం చెప్తున్నాయి అండ్ శాసనాలు ఏం చెప్తున్నాయి అని చెప్పేసి కూడా గమనించాలి. మొన్న ఎస్ఐ ఎగ్జామ్ లో సెకండ్ టైం రిపీట్ అయింది క్వశ్చన్. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం ప్రకారం రాజ్యం అనేది సప్త అంగాలతో కూడుకొని ఉంటుంది. సప్త అంగాలు అంటే ఏదో మేము ఇస్తున్నాము, వాటిని సీక్వెల్ ఆర్డర్ లో సెట్ చేయమని అడిగారు. చరిత్రకు ఎప్పుడైనా కానీ క్రోనాలజీ చాలా ఇంపార్టెంట్ అయితే. క్రోనాలజికల్ ఆర్డర్ అని అంటారు, చారిత్రక వరుస క్రమం. మరి కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం ప్రకారం